హాయ్ అండి. పచ్చి మామిడికాయ ఎండు రొయ్యలు పులుసు వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఎండు రొయ్యలు 4-5 సార్లు కడిగి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేపి తీసుకోవాలన్నమాట. మామూలుగా అలాగేస్తే టేస్ట్ ఉండదు, వేపితేనే టేస్ట్ వస్తుంది కూరకు వచ్చేటప్పటికి. వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇలా వేగితే సరిపోతుంది. ఇది తీసేసి దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి వేపాలి. తర్వాత సాల్ట్ వేసామనుకోండి త్వరగా మగ్గిపోతుంది. నేను కూరలో పసుపు ఎందుకు వేయలేదంటే నాకు కారంలోకి కొంచెం పసుపు ఎక్కువ అయింది, అందుకనేసి ఇంకా వేయడం లేదు. ఎక్కువ మిరపకాయలు పట్టిద్దాం అనేసి నేను కొన్ని తీసేసాను అనమాట దానివల్ల పసుపు ఎక్కువైంది. నాకు కొంచెం జీలకర్ర కూడా వేయాలి. ఇప్పుడు తాలింపులో కాకుండా ఉల్లిపాయ మగ్గేటప్పుడే జీలకర్ర వేయాలి, బాగుంటుంది. ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇలా మనం ఇందాక వేపి పెట్టుకున్న ఎండు రొయ్యలు, మామిడికాయ తురుము, ఇది తురిమేసి ఉంచుకున్న ఒక కాయ అనమాట, కారం వేసి తిప్పి కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేయాలన్నమాట. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసేయాలి. ఎక్కువ అవసరం, కొంచెం చిన్న గ్లాసుడు సరిపోతుంది. ఇక మూత పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేసాం అనుకోండి ఉడికిపోతుంది బాగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర లేకపోతే నేను కస్తూరి మేతి వేసాను అనమాట. ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్కి ఏటికైనా కస్తూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను అన్నిటిలో వేస్తాను. మీకు నచ్చితే వేయండి, లేదంటే లేదు. నా దగ్గర కొత్తిమీర లేదు అందుబాటులో, అందుకే వేయలేదు.